ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మనం ఒకసారి పూర్తి వివరాలు చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్, నిర్మల్, ఇటు మంచిర్యాల్ పరిస్థితి చూసినట్టు కనుకైతే మనము చాలా తీవ్రమైన ఎండల ప్రభావం ఉంది. మనతో పాటు ఓ మిత్రుడు ఉన్నాడు. అనంతరం ఎంత నమోదవుతుంది, ఉష్ణోగ్రత పరిస్థితి ఏంది, అసలు జిల్లాలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మాట్లాడిద్దాం. బ్రదర్, ఎండలు ఎట్లున్నాయి, ఏంటి పరిస్థితి? గత 20 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది. అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. తప్పని పరిస్థితిలో బయటికి వెళ్తే చాలా అసలు వేడి 47, 48 ఉంది, కానీ 46 అని చెప్తున్నారు, కానీ 50 వరకు ఉన్నదని అనిపిస్తుంది. అసలు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోతేనే పోలేని పరిస్థితిలో ఉన్నది. అందులో మనది కోల్ బెల్ట్ ఏరియా కనుక ఇంకా కూడా విపరీతమైన వేడి చాలా దారుణంగా ఉన్నది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా కూడా నిన్ననే ఒక పెద్ద మనిషి మా చుట్టాలు ఇట్లా ఎండకు పింఛన్ కోసం ఆయన బయటకు వచ్చిండు. ఆల్రెడీ బెడ్షీక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏంటి, ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? క్యాప్ వేసుకున్నారు మీరు? ఏంటి కంపల్సరీ క్యాప్ అనేది ఎవరైనా కూడా క్యాప్ లేదంటే క్లాత్ చుట్టుకోవడం అట్లాంటి జాగ్రత్తలు చేసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే అవి ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఇక అలాంటిది లేకుండా నాకేమవుతానంటే మాత్రం ఇక పరిస్థితి చాలా సీరియస్ ఉంది. ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా ఉన్నది, చాలా చాలా విపరీతంగా ఉన్నది. ముందు కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఎండలనే. అవును, నేను చెప్తున్నా కదా, 20 ఇయర్స్ నుంచి నా వ్యాపారం బిజినెస్ చేస్తాను. నేను 20 సంవత్సరాలను చూస్తున్నా. ఈ సంవత్సరం ఉన్నంత ఎండ ఈ నెలలోనే ఇంత ఉంది అంటే మరి వచ్చే నెల వరకు ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. అయితే ఈ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఈ చౌరస్తా, మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా ఎప్పుడు రద్దీగా ఉంటుంది, కానీ ప్రస్తుతం కొంత మామూలుగా ట్రాఫిక్ ఉన్న పరిస్థితి కనబడింది. ఎటు చూసినా వాహనాలు ఇది ఉన్నది. అయితే బ్రదర్, ఏంది ఎండ ఎట్లున్నది? ఎండ బాగా విస్తృతంగా బాగుంది. మధ్యాహ్నం అయితే రావట్లేదు. మాకు కూడా గిరాకులు ఏం లేవు. ఇది ఏంది పరిస్థితి? ఇది ఎండాకాలం ఉన్నదానే ఇట్లుందా, లేదంటే ఎప్పుడు ఉందా? లేదు, ఎండాకాలం బాగా సమ్మర్ బాగుంది. ముందు ఇట్లా ఉండే నానే ఎప్పుడన్నా లేకుండే. ఇప్పుడు ఈ 4-5 రోజుల మధ్య బాగా అంటే బయటకు వెళ్ళే వస్తలేదు మొత్తానికి. ఏమున్నది ఆ రేవంత్ అంటానని కాదు, మాకేదో ఇస్తామన్న ఏది లేదు, పథకం లేదు, ఏం లేదు. మాకు కనీసం ఏది ఏం లేకుండా చేస్తాను కదా సార్. ఇప్పుడు ఎండాకాలం ఎండకు ఎవరు ఎక్కుతలేరు కదా. మాకు కూడా ఒకటి ఉండాలి కదా. మాకు వాళ్ళకేం ఫ్రీ పాస్లు ఇచ్చిండ్రు మొత్తాను. మాకేమున్నది సార్? ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. సార్, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇప్పుడు లేడీస్కు బస్ ఫ్రీ పెట్టిండు సార్, బస్ ఫ్రీ పెట్టిండు. మరి ఒక లేడీస్ వేసిర్రా, జెంట్స్ వేసిర్రా? ఆ ఎండ మాత్రం తీవ్రతంగా 40 డిగ్రీల పైన ఉన్నది ఎండ. ఆ ఎండకు మాత్రం వశపడతలేదు. ఇప్పుడు ఇంటికి పోయి సపరేట్గా వండుకుండే ఒక 200 రూపాయలు మిగిలేదు సార్ మాకు. బస్సు ఫ్రీ పెట్టిన కాంచెల్లి మాకు రూపాయి మిగులుతలేదు సార్. రూపాయి కూడా మిగులుతలేదు సార్. మీ దండం పెడతా, కొద్దిగా మీరు కూడా సాయం చేయరు సార్ మాకు. ఇది పరిస్థితి. అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అయితే మనం చూపెట్టచ్చు, అంబేద్కర్ చౌరస్తా వద్ద తాజా దృశ్యాలు చూపెడుతున్నాం. ముఖ్యంగా ఎండ తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు నిర్మల్లో 46 డిగ్రీల పైచిలుకు నమోదైందని చెబుతున్నారు. అఫీషియల్గా 43 డిగ్రీలు, నిన్న 43 డిగ్రీల పైచిలుకు ఉండేది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 43 డిగ్రీలు. ఇటు ఆదిలాబాద్ నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చూసినట్టుగైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. మనం చూడవచ్చు, చిన్న సన్నకారు ఎవరైతే రోజువారీ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఛత్రీలు పెట్టుకొని మరి వాళ్ళు రోజువారీ దినసరి వారి వ్యాపారం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఆ చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని
ఆ కలెక్టర్లు చెబుతున్న పరిస్థితి అయితే దీంతో పాటు కొంత జాగ్రత్త పడాలని అధికారులు చెప్తున్నారు. మనతో పాటు హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసుకుందాం. ఎండ ఎట్లుంది? బాగా తీవ్రతగా ఉంది సార్. బయటకు వెళ్ళేటట్టు లేదు, చాలా వేడి ఉంది. మీరైతే చాలా ఇబ్బంది పడుతున్నట్టు. చాలా ఇబ్బంది. ఇంతకుముందు ఇట్లా ఉండేనా ఎప్పుడన్నా? ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఇలాంటి ఎండ, నేను ఎప్పుడు చూడలేదు. నేను సెంటరింగ్ పని చేస్తా, అలా ఇలాంటి ఎండ ఎప్పుడు చూడలేదు. ఎట్లుందా బాబు ఎండ? బాగా తీవ్రతంగా ఉన్నది ఎండ. మీకు ఇబ్బంది అవుతుందా భిక్షకు? బాగా చాలా వెళ్ళడం బాగా దూరం ఉంటే భిక్షకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు వెళ్ళడం వల్ల. ఎన్నడూ చూడని వేడి ఉంది ఈ సంవత్సరం. బాగా చాలా వేడి ఉంది. బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అంబలి పంపిణీ అంటే సేవ చేయడానికి వచ్చేసి ప్రేమ్ సాగర్ రావు. ఇది పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొంత వేడిగాలు రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో ఉపాధి కూలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఉపాధి కూలీలకు మంచినీటి సౌకర్యంతో పాటు పలు సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఐ కనెక్ట్ అనేది ఇప్పుడు వచ్చింది, బయోమెట్రిక్ వచ్చింది కాబట్టి ఈ ఇంటర్నెట్ సౌకర్యంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. కూలీలు ఆలస్యం అవుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూలీల పరిస్థితి ఇదే ఉంది. అంటే కొంత ఉష్ణోగ్రత కనుక పెరిగితే ఉష్ణోగ్రత సంబంధించిన వివరాలు ఏదైనా ఎగ్జామ్షన్ అంటే ఉష్ణోగ్రతకు సంబంధించిన గైడ్లైన్స్ ఏదైనా వస్తే జాతీయ ఉపాధి హామీ కూలీలకు కూడా ఇటు హాలిడేస్ ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ 100 రోజుల ఉపాధి హామీ పని అంశంలో కూడా కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండే విధంగా జిల్లా అధికారులు చూస్తున్నట్టయితే మనకు తెలిసింది. ఓవరాల్ అంశం చూసినట్టుగైతే ఎండ తీవ్రత పెరుగుతుంది, వేడికి చెమటలు కారుతున్న పరిస్థితి కనబడుతుంది, బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. 12 అయితేనే ఈ విధంగా ఉన్నదంటే 1-2 మధ్య విపరీతమైన ఎండ తీవ్రత ఉందని అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.